ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షలు అనేవి ముగిసినాయి. అయితే విద్యార్థుల్లో ఒక ఆందోళన, 60 మార్కులు జాబ్ వస్తుందా, మా కేటగిరీలో 70 మార్కులు వస్తే జాబ్ వస్తుందా లేదా, ఇంకొక డిస్టిక్లో రాస్తే అసలు 80+ వచ్చిన జాబ్ వస్తుందా లేదని ఆందోళనలో చాలామంది విద్యార్థులు అండి, వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో చూసుకుంటే చాలా యూట్యూబ్ ఛానల్ ఏమంటున్నాయంటే, మీకు 50+ మార్క్స్ వస్తే చాలు, 60 మార్కులు వస్తే మీకు మీ కేటగిరీలో జాబ్ వస్తుందని, కొన్ని జిల్లాల్లో 80+ వచ్చిన జాబ్ రాదని. ఎందుకంటే ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, కొన్ని జిల్లాల్లో అంటే అనంతపురం కానీ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం డిస్టిక్లో పోస్టులు అనేవి చాలా తక్కువ అండి. అక్కడ మాత్రం కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే ఆ 4 జిల్లాల్లో మాత్రం కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అక్కడ కట్ ఆఫ్స్ అనేది ఎవ్వరు కూడా చెప్పలేరండి. యూట్యూబ్లో ఎవరు చెప్పినా సరే అదంతా ఫేక్. ఇంకోటి విషయాలు ఏంటంటే, కర్నూలు జిల్లా కానీ, చిత్తూరు జిల్లాలో కానీ పోస్టులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ మనం కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 70+ ఉన్నవాళ్ళు లోకల్ షేప్లో ఉన్నట్టే. అదే నాన్ లోకల్ వచ్చేసరికి 75+ ఉండాలి కన్ఫామ్గా సరే, అది గాలైనా సరే బాయ్ అయినా సరే. నాన్ లోకల్ కాబట్టి లోకల్ అయితే మాత్రం 70+ ఉన్న వాళ్ళకి రావచ్చు, అలాగే 65+ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎక్కడ కర్నూలు, చిత్తూరు జిల్లాలో మాత్రమే. మిగతా జిల్లాలో చూసుకుంటే పశ్చిమ గోదావరి కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా మినిమం 400+ పోస్టులు ఉన్నాయి. అక్కడ కూడా కట్ ఆఫ్ అనేది ఓపెన్ వచ్చేసరికి 78, 79లో ఉండొచ్చండి. మిగతా కట్ ఆఫ్ వచ్చేసరికి కేటగిరీ పరంగా చూసుకుంటే నాకు తెలిసి 70+ ఉన్న వాళ్ళు మాత్రం షేప్లో ఉంటారు. ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లాను, తూర్పుగోదావరి జిల్లా. అలాగే SC, ST కేటగిరీ వచ్చేసరికి 65+ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 60-70% ఛాన్స్ ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మిగతా విషయాలు చూసుకుంటే మాత్రం విశాఖపట్నం కానీ, అలాగే మిగతా జిల్లాలో ఉన్నారు కదా, గుంటూరు, ఈ డిస్టిక్లో కూడా మ్యాక్సిమం 70+ స్కోర్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ అనేవి చెప్పట్లేదండి. ఏదో 100 మంది 200 మంది మార్కులు చెప్పినంత మాత్రాన మీరు కట్ ఆఫ్లు చెప్పేస్తున్నారు చాలామంది యూట్యూబ్లో. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు తెలివిగా ఏంటంటే, కొంతమంది తక్కువ మార్కులు ఎక్కువ చెప్తారు, అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాకు తక్కువనే చెప్తారు. ఎందుకంటే దాగుడు మూతల స్టూడెంట్లు అనే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మన డిఎస్సీలో ఉంటారు. కాబట్టి ఎవరు ఏ నిజం చెప్తున్నారు అనేది ఎవరికీ తెలియదండి. కాబట్టి అర్థం చేసుకోండి, ఫైనల్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, జై హింద్.